ఎవరైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల 17 నుంచి 19 వరకు సృష్టి అంటేనే చాలా బాగుంటుంది కదా. కానీ మొదటి సృష్టి అయినటువంటి ఈ ఆకాశము, భూమి అవన్నీ కూడా ప్రారంభం చూడగానే బాగుంది 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 అన్నాడు దేవుడు. చూడగానే ఏమనిపించింది? బాగుంది అని చెప్పేశాడు. మళ్ళీ ఇంకోలో చేశాడు, బాగుందని చెప్పాడు. అన్ని చేసుకుంటూ వచ్చాడు, బాగుందన్నాడు. చివరికి సిద్ధంగా చూశాడు, ఇంకా సూపర్ ఉంది బాగుందన్నాడు. కానీ అవ్వాదములు చేసిన తర్వాత వాళ్ళు చేసిన పొరపాటుకి సృష్టంతా పాడైపోయింది. సృష్టంతా చేసినందుకు దేవుడు ఆయన సంతాపం పొందాడని రాశాడు. 6వ అధ్యాయానికి వచ్చింది. భూలోకమంతా దేవుడి సన్నిధిలో చెడిపోయింది. వాళ్ళు చెరిపేసుకున్నారు, సొంత మార్గాలు చేసుకోవాలి. దేవుడి ఆలోచన అంతా పాడైపోయింది, సృష్టి అంతా పాడైపోయింది. అందుకని మొదటి సృష్టిని దేవుడు ఏం చేశాడంటే ఇక చెడిపోయిందని రాబో కాలంలో మాత్రం జలప్రలయంతో తీసుకొచ్చాడు. ఇక మానవుల యొక్క జీవితం అంతా పూర్తిగా చెడిపోయింది. కాబట్టి దేవుడు కొత్త సృష్టి చేయాలనుకున్నాడు. కానీ ఆ కొత్త సృష్టి ఈ సృష్టిలో కాదు, అది మానవుల్లో చేయాలనుకున్నాడు. హల్లెలూయా. కనుక యేసు వచ్చి మనందరి కొరకే శిలువలో తన ప్రాణాన్ని